ఫ్రైడ్ ఎగ్ టమాటా కర్రీ మీలో ఎంత మందికి ఇష్టం? ఇది రైస్ లో గానీ చపాతీలో గానీ చాలా బాగుంటుంది. చికెన్ మటన్ కర్రీ కంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా కట్ చేసి పెట్టుకోవాలి. దాంతో పాటు కొత్తిమీర, మెంతికూర కూడా శుభ్రంగా కడిగి కోసి పెట్టుకోవాలి. ఎగ్స్ ని కూడా ఇలా బాయిల్ చేసి పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. ఒక 30 సెకండ్స్ తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగుతుండగా అందులో పసుపు, ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టేసుకొని ఇంకొద్దిసేపు వేగనివ్వాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ అందులో అల్లం వేసుకొని కొంచెం అల్లం పచ్చి వాసన పోయేంత వరకు వేయింపుకొని అందులో కారం వేసి కలిపి అది వేగుతుండగా ఇంకొక స్టవ్ వెలిగించి దానిపైన పాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసి మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ని అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కర్రీ దగ్గరకు వచ్చేద్దాము. ఆల్రెడీ మనము అల్లం కారం వేసాం కదా, అది మొత్తం ఆనియన్స్ కి పట్టేసి ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత టమాటా మొత్తం మగ్గిపోయి ఉంటాయి. ఒకసారి కలుపుకొని మనం ఆల్రెడీ శుభ్రంగా కడిగి కోసి పెట్టుకున్న కొత్తిమీర, మెంతికూర కూడా అందులో వేసేయాలి. మనం ఈ ఆకుకూరలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అట్లా మళ్ళీ మూత పెట్టేసి మగ్గనివ్వాలి. టమాటా కూరలో ఆకుకూరలు ఎక్కువ వేసుకుంటేనే కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసి కలిపి మూత పెట్టేసుకోవాలి. ఫైనల్ గా మనం ఆల్రెడీ బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ని కూడా కర్రీలో వేసేసి కలుపుకొని లాస్ట్ 1 మినిట్ అట్లా మగ్గనివ్వాలి మూత పెట్టేసి. ఈ కర్రీ టేస్ట్ ఎలా ఉంటుందో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుంటాను. జై హింద్.